అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శబరిమల ఈ పేరు గురించి, ఈ కొండ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యావత్ దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తమిళకు శబరిమల అయ్యప్ప స్వామి గురించి, ఆయన మహిమల గురించి అడిగితే పూసగుచ్చినట్లు చెబుతారు. భారతదేశ దక్షిణాన పశ్చిమ కనుమల్లో కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఈ శబరిమల ఆలయం. ఈ సంవత్సరానికి గాను శబరిమల అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభమైంది. దీంతో ఈసారి కేరళ ప్రభుత్వం శబరిమల వచ్చే యాత్రికులకు ఓ కీలకమైన శుభవార్త చెప్పింది. ఈ శబరిమల ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అటవీ ప్రాంతంలో 18 పర్వతాల క్రూర మృగాలు సంచరించే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతి ఏటా నవంబర్ నెల మొదటి వారంలో మొదలై జనవరి చివరి నెలలో యాత్ర ముగుస్తుంది. ఇక్కడికి దక్షిణాది భక్తులే కాదు, ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప స్వామి బాల రూపంలో ఉంటారు. కేరళ ప్రజలు ఆయనను హరిహరిసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం ప్రధాన ప్రదేశం కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య కొలువై ఉంది. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ యాత్రలో నవంబర్ 16 మండల పూజ, జనవరి 14 మకరవిల్లక్కు ప్రధాన ఘట్టాలు. ఇక జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఈ సంవత్సరం 2024 శబరిమల యాత్ర మొదలైంది. ఈ ఏడాది మండలం మకర జ్యోతి సమయంలో కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు 5 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి మాల ధరిస్తుంటారు. వారితో పాటుగా సాధారణ భక్తులు సైతం శబరిమలకు వెళ్ళి అయ్యప్పను దర్శించుకుంటారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు, యాత్రికులకు ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మండలం మకరవిల్లకు సమయంలో శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 5 లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించారు. శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఉచిత బీమా నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసనవ్ శనివారం అధికారికంగా వెల్లడించారు. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.